తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ పాలనా విధానాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాలనా మూలాలు కనిపిస్తున్నాయి. రేవంత్ ప్రణాళికలు, విధానాలు చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ పాలన ప్రజలకు గుర్తుకొస్తుంది. అసలు తెలుగుదేశంకి రేవంత్కి సంబంధం ఏంటి అన్న అంశంపై ఈరోజు స్పెషల్ స్టోరీ. నేను శాంతి. వెల్కమ్ టు దీక్ష మీడియా. చంద్రబాబు కొలువులో రేవంత్ ఎమ్మెల్యేగా, ముఖ్య వ్యక్తిగా, యువనేతగా పనిచేశారు. అంతేకాదు చంద్రబాబు నాకు ఆదర్శమని రేవంత్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు స్ఫూర్తిగా రేవంత్ పాలన ఎలా ఉంటుందో చూడాలి. ఇదిలా ఉంటే ఏపీలో ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. జైలు నుంచి చంద్రబాబు బెయిల్పై బయటకు వచ్చిన నాటి నుంచి పార్టీలో సమీకరణాలే మారిపోయాయి. కోర్టుల తీర్పులు అనుకూలంగా రావడంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. యువగళం కూడా ముగిసింది. పవన్ ఇంటికి స్వయంగా చంద్రబాబు వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. చిన్నవాడా పెద్దవాడా, రాజకీయ అనుభవం ఉందా లేదా అని చంద్రబాబు ఆలోచించడు. దీనివల్ల పార్టీకి ప్రయోజనం ఉంటుంది అని తెలిస్తే తాను ఒక మెట్టు కాదు ఎన్ని మెట్లైనా దిగడానికి వెనుకాడడు. పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లడంలో ఉద్దేశం అదే. ఏది ఏమైనా వైసీపీని ఇంటికి పంపించాలి అన్నదే చంద్రబాబు ధ్యేయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం జనసేన టీడీపీ కలయికతో ఏపీలో విజయం ఖాయమన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం ఖచ్చితంగా ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికి తోడు తెలంగాణ సీఎం రేవంత్ సహకారం పరోక్షంగా ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. ఇందుకు కారణం తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవటం, పరోక్షంగా రేవంత్ కు సహకరించడం అన్నది బహిరంగ రహస్యం. ఏపీలో జనసేన టీడీపీ అధికారంలోకి వస్తే పక్క రాష్ట్రం తెలంగాణతో విభేదాలు ఉండకపోవచ్చు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా నీటి సమస్య, ఆర్థిక లావాదేవీలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇవన్నీ సవ్యంగా జరిగేందుకు అవకాశం ఉంటుంది అంటున్నారు రాష్ట్ర ప్రజలు. అంతేకాదు పక్క రాష్ట్రాల మైత్రితోనే అభివృద్ధికి ఆటంకాలు ఉండవని చెప్తున్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. నిర్మాణ వ్యయం చూస్తే భారీగా పెరిగింది. ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సహకారం అవసరం ఉంది. ఏది ఏమైనా తెలంగాణ పాలనలో రేవంత్, చంద్రబాబు స్ఫూర్తితో సరికొత్త పాలన అందిస్తారని, ఏపీకి కూడా సహకారం ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఏది జరిగినా రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఏర్పడే కొత్త ప్రభుత్వం తీసుకునే విధానాలపైనే ఉందంటున్నారు రాజకీయ మేధావులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.